వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేకవీరం. మనకిప్పుడు జూలై 4, 2026 సంవత్సరం రోజున మనకి శుక్రుడు సింహరాశిలోకి వస్తున్నాడు. సింహరాశిలోకి వచ్చినప్పుడు సింహరాశి మరి శుక్రుడికి ఏంటండి శత్రుస్థానం. దానివల్ల కేతువుతో కలుస్తున్నాడు. ఎందువలన ఇది ప్రాచీనమైనటువంటి ఏన్షియంట్ ఆస్ట్రాలజీలో జ్యోతిష్ శాస్త్రంలో శత్రుక్షేత్రంగా చెప్పబడింది. అలాగే మోడర్న్ సైన్స్ లో ఈ యొక్క శుక్రుడు యొక్క పాత్ర ఏమిటి, ఈ శుక్రుడు సింహరాశిలోకి వస్తే ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయి అవన్నీ కూడా మనం చెప్పుకుందాం. ఇక్కడ శుక్రుడు మనకి సూర్యుని కంటే కూడా దగ్గరగా ఉన్నటువంటి 2వ స్థానంలో ఉన్నటువంటిది అనమాట. సూర్యుడికి నుంచి చూసుకుంటే 2వ స్థానంలో మనకి ఈ యొక్క శుక్ర గ్రహం ఉంది. అండ్ భూమికి అత్యంత క్లోజెస్ట్ గా ఉన్నటువంటి ప్లానెటరీ నైబర్, మనకు చాలా దగ్గరగా ఉన్నటువంటిది. అలాగే భూమి మీద ఉండేటటువంటి పరిస్థితులు అంటే భూమితో సిమిలర్ గా ఉంటుందన్నమాట. ఆ తర్వాత అంటే రాక్ గా ఉండడము, ఇవన్నీ కూడా దళసరిగా డెన్స్ గా ఉండడము, ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే దీన్ని ట్విన్ అని అంటాం. అంటే కవల పిల్లలు చూస్తే ఇద్దరు ఎలా అయితే ఒకలాగే ఉంటారో అలాగే భూమి తర్వాత భూమి ఒక గ్రహం, శుక్రుడు ఒక గ్రహం. భూమి మీద మనం బ్రతుకుతున్నాం కాబట్టి ఆటోమేటిక్ గా మనకి భూమి మీద ఉన్నటువంటి మనుషుల పైన, జీవరాశుల అన్నిటిపైన ఈ యొక్క శుక్రగ్రహ ప్రభావం ఎలా ఉంటుందో మనం ఈ వీడియోలో మనం తెలుసుకుంటాం అనమాట. ఇది ట్విన్ అని అంటాము దీనికి. అందువలన సిమిలర్ సైజ్ అండ్ మాస్ కూడా భూమి కరెక్ట్ గా ఎలా ఉంటుందంటే అర్థం కానీ రాకీ మెటీరియల్, దాని మీద మనం నిలబడి మనం బ్రతుకుతున్నాం, నడవగలుగుతున్నాం. అక్కడ కూడా అలాగే ఉంటుంది. కాకపోతే అక్కడ వాతావరణాలు ఎలా ఉంటాయి, అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఎలా ఉంటుంది, హీట్ ఎలా ఉంటుందో అది డిఫరెంట్ అవుతుంది. అందుకనే సిమిలర్ అన్నాం, అంటే సేమ్ గా ఉంటుంది, అంతేకాని సమానంగా ఉంటుంది అన్న. దే ఆర్ నాట్ కాంగ్రియంట్, దే ఆర్ ఓన్లీ సిమిలర్. అయితే ఇది హైలీ హాస్టైల్ వరల్డ్ అంటారు. హాస్టైల్ వరల్డ్ అంటే ఇట్ ఇస్ ఒక శుక్ర గ్రహానికే మనం చెప్పుకుంటాము. అండ్ రన్అవే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ దీని మీద నడుస్తుంది. అట్మాస్ఫియర్ ఎక్కువ CO2 కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉండడం వల్ల క్రషింగ్ అట్మాస్ఫియర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉంటుంది అక్కడ. ఆ తర్వాత సర్ఫేస్ టెంపరేచర్స్ కూడా చాలా హాట్ గా ఉంటాయన్నమాట. అంటే లెడ్ ని మనం కరిగించే అంత ఎక్కువ టెంపరేచర్ అనేటటువంటిది ఈ శుక్ర గ్రహానికి ఉంటుంది. అలాగే దాని అంట్లో ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్, అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఎలా ఉంటుందంటే మల్టిపుల్ లెథల్ ఎలిమెంట్స్ ఉన్నాయి దాంట్లో. అవి ఏం చేస్తాయంటే హ్యూమన్ టెక్నాలజీని కానీ మనం అలాగే లైఫ్ని కానీ వెంటనే నాశనం చేసేస్తాయి అనమాట. అందువల్లనే శుక్రయాన్ మనం వెళుతున్నాం, ఇప్పుడు శుక్రయాన్ మీదకు వెళుతున్నాం. 1975 ఆ ప్రాంతంలో మనం నాసా వెళ్ళగలిగింది శుక్రుడి మీద. అక్కడ ఉన్నటువంటి వివరాలన్నింటినీ కూడా తీయగలిగింది, ఫొటోస్ ఇవన్నీ కూడా. అలాగే ఈ శుక్ర గ్రహం మీద క్రషింగ్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఉంటుంది అనమాట. ఎవరినైనా సరే క్రష్ చేసేస్తుంది. సో స్కేల్ ఏంటంటే అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అంటే ఒత్తిడి, గాలి ఒత్తిడి అనమాట. తొక్కేయడం అలా 93 రెట్లు భూమి కంటే కూడా ఉంటుంది. ఇప్పుడు భూమి మనల్ని ఎక్కువ గాలి వస్తే మనకు ఏం చేస్తున్నాం, విసిరేస్తుంది. మనకి మామూలుగా ఉండగలుగుతున్నాం. అదే 93 రెట్లు ఎక్కువ ప్రెషర్ వచ్చింది అనుకోండి, మనకి ఏమవుతాం, మనం క్రష్ చేయబడతాం, తొక్కివేయబడతాం. అలాగే ఎఫెక్ట్ వచ్చేసరికి మనము ఈ యొక్క శుక్రగ్రహం మీద సర్ఫేస్ మీద మనం ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే భూమి మీద నీటిలోకి 3000 మనం నీటిలో భూమి మీద ఉన్నటువంటి నీటిలో మనం క్రిందకి ములిగామనుకోండి. ములిగినప్పుడు మనం ఈ యొక్క ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ ప్రకారము మనం బాయిల్స్ లా ప్రకారం ఇవన్నీ మనం చూసాం. ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ పైకి లేపుతా ఉంటుంది. లా ఆఫ్ బయోన్సీ అంటాం. అంటే వెయిట్ లూజ్ అవుతాం, ఇలా పైకి వేసి ఎవరో మనం విసిరేస్తున్నట్టు ఉంటుంది, మన బరువు తేలికైపోతుంది. ఆ లూజ్ అయినటువంటి బరువు అదంతా లా ఆఫ్ బయాన్సీలో ఎక్స్ప్లెయిన్ చేయడం దేనికి సమానము. ఆ విధంగా ఈ యొక్క ఎంత మనము 3000 మీటర్లు అంటే భూమి మీద నుంచి జస్ట్
నీళ్లు భూమి మీద ఉన్న నీళ్ళల్లో స్నానం చేస్తేనే మనం అలాగా ఫీల్ అవుతాం, ఏదో ప్రెషర్ ఇస్తున్నట్టుగా. అట్లాంటిది 93 రెట్లు ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుందన్నమాట, మనకి 3000 మీటర్ల అడుగుకి మనం క్రిందకి వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఏ విధమైనటువంటి ఫీలింగ్ ఉంటుందో ఆ విధమైనటువంటి ఫీలింగ్ ని శుక్ర భగవానుడు మనకి ఇస్తాడు. తర్వాత అందువలన ఒక హ్యూమన్ బాడీని కానీ లేదా అన్ప్రొటెక్టెడ్ సబ్మెరైన్ ఒకటి ఉందనుకోండి, ఒక టిన్ క్యాన్ ఉందనుకోండి, దాన్ని ఎలాగైతే తప్పడైపోతుందో ఆ విధంగా హ్యూమన్ లైఫ్ ని క్రష్ చేసి పడేస్తుంది హ్యూమన్ బాడీని. అందువల్లనే అక్కడ ఇంకా మనకి జీవత్వం రాలేదన్నమాట, మానవులు ఇంకా అక్కడ నివసించలేకపోతున్నారు. అయితే స్కాచింగ్ అండ్ తర్వాత లెట్ మెల్టింగ్ హీట్ ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి టెంపరేచర్, సర్ఫేస్ టెంపరేచర్ ఎంత ఉంటుందంటే 464 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుంది. అది మనం కరెక్ట్ గా 50 డిగ్రీలు వచ్చేసరికి ఇక్కడ మనం హీట్ కి భరించలేకపోతున్నాము. ఢిల్లీలో 54 వచ్చేసరికి కంగారు పడిపోతున్నాం. 464 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుంది. అందువల్లనే శుక్రుడు మర్మాంగాలకి అధిపతి కాబట్టి మనకి జెనిటల్ ఆర్గన్స్ కి అధిపతి, ప్యూబర్టీ, రజస్వలు అవ్వడము, తర్వాత ఇవన్నీ కూడా కాబట్టి అంత హీట్ గా ఉండడము, ఇవన్నీ కూడా లింకులు మనం వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. తర్వాత సన్ నుంచి మనం తీసుకున్నప్పుడు 108 మిలియన్ల కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క శుక్రగ్రహము అనేటటువంటిది ఉందన్నమాట. ఇక వ్యాసం మనం కనుక తీసుకుంటే 12,144 కిలోమీటర్ల వ్యాసం, అంత వెడల్పుగా మనకి డయామీటర్ ఉంటుంది. అండ్ భూమి యొక్క సైజులో 95% ఆఫ్ ద ఎర్త్ సైజులో ఉంటుంది. సర్ఫేస్ టెంపరేచర్ మనం చెప్పుకున్నాము, అట్మాస్ఫియరిక్ ప్రెషర్ 93 రెట్లు మనం చెప్పుకున్నాము. తర్వాత అక్కడ ఏమైనా మూన్స్ ఉంటాయంటే అవి నన్ను అనమాట దానిపైన. సో 4 టెరెస్ట్రియల్ ప్లానెట్స్ ఉన్నాయండి, అంటే రాకీగా ఉన్నటువంటిది మనకి పాలపుంతలో, మిల్కీ వేలో, సోలార్ సిస్టమ్ లో. దాంట్లో ఇది 4 ఇది ఒకటి అనమాట. సో భూమిలాగా రాకీగా ఉండేటటువంటిది. సో సైజులో, మాస్లో భూమితో సమానంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క వీనస్ మీద, శుక్రగ్రహం మీద ఏ విధమైనటువంటి లిక్విడ్ వాటర్ ఉండదు. అండ్ అట్మాస్ఫియర్ అంతా కూడా అక్కడ వాతావరణం చాలా తిక్కరగా ఉంటుంది, చాలా దళసరిగా, డెన్సర్గా, ఏ విధమైనటువంటి రాకీ బాడీలో కూడా ఈ సోలార్ సిస్టమ్ లో ఉంటుంది. కాబట్టి ఈ యొక్క హాస్టైల్ వరల్డ్ అనగానే మనము ఏమిటంటే ఇక ఏ ప్లానెట్ కి చెప్పుకోలేదన్నమాట, కానీ ఇక్కడ ఎక్స్ట్రీమ్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయన్నమాట. సో అక్రాస్ అవర్ సోలార్ సిస్టమ్ మీద. అందువలన ఇంత పెద్ద వైడర్ యూనివర్స్ విశ్వంలో ఇది మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అండ్ మనకి ఎందుకు నటోరియస్ గా హాస్టైల్ వరల్డ్స్ ని ఇది ఇస్తుంది. ఇక్కడ మనము ఈ యొక్క శుక్రగ్రహము మనకి ఈ సాటర్న్ మీద, సాటర్న్ మూన్ అని కూడా ఉంటుంది, లార్జెస్ట్ మూన్. దీనికి థిక్ అట్మాస్ఫియర్ లైక్ ఎర్త్ గా ఉండాలి అండ్ సో కోల్డ్ గా ఉంటుంది. ఎంత అంటే -179 డిగ్రీ సెంటిగ్రేడ్ లో ఉంటుంది అనమాట. సో ఇక్కడ లిక్విడ్ మిథేన్ ఉంటుంది అండ్ ఇథేన్ రైన్స్ కూడా జరుగుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. అందువల్లనే మాసు, లేక్స్, సీస్, ఓషన్స్ ఇవన్నీ కూడా ఏర్పడతాయి. ఈ విధంగా ఈ యొక్క శుక్రగ్రహము మనకి శుక్ర మహాదశ వచ్చినప్పుడు మనిషి ఎదుగుతాడు అని మనం జాతకాల్లో చెప్పుకుంటాం, శుక్రుడు బాగున్నప్పుడు. మరి ఇప్పుడు ప్రస్తుతం యాజ్ ఆన్ దిస్ డేట్ ఈ జూలై మనం 2026 సంవత్సరంలో శుక్రుడు కేతువుతో కలిసి సింహరాశిలో ఉన్నప్పుడు 12 రాశుల వారికి ఈ యొక్క శుక్రుడు ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తాడు అనేటటువంటిది మోడర్న్ సైన్స్ అప్లై చేస్తూ ఏన్షియంట్ సైన్స్ ని, ఏన్షియంట్ ఆస్ట్రాలజీని మనం చెప్పుకోవాలి. ఒక్కొక్క రాశి వారిగా మనం ఏ రోగాలు మనకి ఇస్తాయి, వాతావరణం ఎలా ఉంటుంది, మన జాతకంలో మనకి లాభాలు వస్తాయి, ఇవన్నీ కూడా నష్టాలు వస్తాయి అనేది మనం. తులారాశి, ఈ తులారాశి వారికి అందరికీ కూడా మనకి ఈ యొక్క శుక్ర మహాదశ, శుక్రుడు మనకి సింహరాశిలోకి వచ్చాడు జూలై 4 తర్వాత నుంచి. అలాగే ఎవరికైతే శుక్ర మహాదశలు, శుక్ర విదశలు ఇలాంటివి జరుగుతున్నాయో అటువంటి వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండమైనటువంటి లాభం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే మీరంతా కూడా మీ పేరెంట్స్ చేసినటువంటి యొక్క పొరపాట్ల వల్ల మీరు కోర్టుల చుట్టూ తిరగడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇటువంటి వ్యవహారాల్లో కోర్టు సమస్యలు ఇంకా మీకు పరిష్కారం కావు, ఇంకా పెండింగ్ లోనే ఉంటాయి. అనవసరంగా ఈ కోర్టు ఖర్చులు, లాయర్ల ఖర్చులు ఇలాంటివన్నీ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది.
అదేవిధంగా కేంద్రంలో ఈ యొక్క గురుడితో పాటు రవి జూలై 16వ తేదీ నుంచి ఉన్న కారణంగా మీకు అందరికీ కూడా లాభాలు అనేటటువంటి ఎక్కువగా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఫైనాన్స్ వ్యాపారాలు ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి వాళ్ళకి మంచి లాభాలు ఇవన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా విద్యార్థుల్ని మనం తీసుకున్నప్పుడు చదువుల్లో ముందంజ ఉంటారు. ఆ తర్వాత గతం కంటే కూడా వాళ్ళు ఇప్పుడు తెలుసుకుని ఎక్కువగా చదవడము, ముందుకు వెళ్ళడము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క రాహు కుంభరాశిలో ఉన్న కారణంగా కుటుంబంలో పిల్లల దగ్గర నుంచి మనశ్శాంతి లోపము అనేటటువంటిది ఉంటుంది. పిల్లలు చదువు విషయంలో ఎక్కడ చేర్చాలి, ఏ కోర్సుల్లో చేర్చాలి, ఏ కాలేజీలో చేర్చాలి, ఇలాంటి విషయాల మీద మీకు అవగాహన లేక చాలా ఇబ్బందులు పాల్గొతూ ఉంటారు. అదేవిధంగా ఈ యొక్క శని వక్రించి మనకి మీనరాశిలో ఉన్న కారణంగా ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లు రావడము, మంచి లాంగిటివిటీ ఆఫ్ లైఫ్ ముందుకు వెళ్ళడము, అలాగే శత్రువులపై ఆధిపత్యము ఇవన్నీ కూడా చేస్తారు. అలాగే తీర్థయాత్రలు ఈ యాత్రలన్నీ కూడా మీరు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క సిస్టిక్ ఫైబ్రోసిస్ అనేటటువంటి వ్యాధి, అలాగే సార్కాయిడోసిస్ అనేటటువంటి వ్యాధులు ఇవన్నీ కూడా రావడానికి, పల్మనరీ ఎంబాలిజం ఇలా లంగ్స్ కి సంబంధించినటువంటి వ్యాధులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా మీరు ఈ యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు మీరు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ తులారాశి వారికి ఆదాయాలు మనం తీసుకున్నప్పుడు చాలా మంది ఉద్యోగాలను కోల్పోయారు లే ఆఫ్ల వల్ల. అలాగే రిసెషన్ పీరియడ్ నడుస్తుంది. మరి అందువలన వాటిల్లో మీరు కోల్పోయినటువంటి వాళ్ళు ఇక్కడ ఉద్యోగాలు రావడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. అలాగే శుక్రుడు లాభంలోను, మరి జూలై 4 తర్వాత అలాగే కేతు కూడా లాభంలో ఉన్న కారణంగా విదేశాల్లో మీకు మంచి అవకాశాలు రావడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. అలాగే విదేశాల్లో చదవాలి అనుకునేటటువంటి విద్యార్థులకు కూడా మీకు విదేశాల్లో మంచి కోర్సుల్లో మీరు కోరుకున్న చోట్ల ఉద్యోగాలు సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే అత్తమామలు ఆడబిడ్డలతో అనుబంధాలు కొంచెం పెరగడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. ఫుడ్ టెక్నాలజీ, టెక్స్టైల్ టెక్నాలజీలో మీరు మంచి రాణిస్తారు. అలాగే రెవెన్యూ, ఇన్కమ్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్ లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా మీరు చక్కగా ఈ యొక్క ప్రమోషన్స్ అనేటటువంటివి రావడం, ఆ తర్వాత అదనపు ఆదాయాలు రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి తులారాశి వారికి రాహు జపం చేయాలి, రాహు స్తోత్రాలు చదవాలి. రాహుకి కిలోంపావు మినుముల్ని ఈ యొక్క ఆరెంజ్ కలర్ వస్త్రాన్ని లేదా ఆవుకాట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని, ఆమె యొక్క మంత్ర జపాన్ని మేళల్లో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే రావి చెట్టును పెంచాల్సినటువంటి అవసరం ఉంది. మీ ఇంట్లో పెంచండి రావి చెట్టుని. చక్కగా దానికి నీళ్లు వేసుకుంటూ తులసి చెట్టు పూజ చేసినట్టుగా చేసినప్పుడు మాత్రమే మీకు మీ సమస్యల నుంచి మీరు బయటకు వస్తారు. అనాథరికి, వికలాంగులకి, సాధువులకి, పేదవారికి అందరికీ కూడా మీరు సహాయాలు, ధన సహాయాలు చేసుకుని తీరాలి. లేకపోతే జాతకాలు మార్పు రావు. శుభమస్తు.